అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంకు గాను మంత్రి అమర్నాథ్ శంకుస్థాపన. 6 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోని నిర్మాణం. స్థానిక కైలాసగిరిపైన నిర్మించనున్న అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంకు గాను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ 4.69 కోట్ల కేంద్ర నిధులు, 93.80 లక్షల రూపాయల సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిధులతోని అత్యాధునికమైన మ్యూజియం నిర్మాణాన్ని కైలాసగిరిపైన నిర్మించనున్నారని చెప్పారు. పర్యాటక ప్రాంతమైన విశాఖ నగరానికి ఈ మ్యూజియం తలమానికంగా నిలవబోతుందని ఆయన చెప్పారు. సంవత్సర కాలంలో ఈ మ్యూజియం నిర్మాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాల నుంచి విశాఖకు వచ్చే పర్యటనకు కొత్తగా అట్రాక్షన్గా తీసుకురానున్నామని తెలియజేశారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, యూనియన్ గవర్నమెంట్ వారి సహకారంతో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైనటువంటి టూరిజం ప్రాంతమైనటువంటి కైలాసగిరి కొండపైన దాదాపు ఎకరం స్థలంలో సైన్స్ మ్యూజియంని, అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని ఏర్పాటు చేసేటువంటి దానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దాదాపు 3.75 కోట్ల రూపాయలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1 కోటి రూపాయలు ఫండింగ్తో ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతోంది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, అలాగే గౌరవ అధికారులు అందరం కూడా దీనికి శంకుస్థాపన చేసి రానున్నటువంటి సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేసి విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి, అలాగే విశాఖపట్నానికి వచ్చిస్తున్నటువంటి టూరిస్టులకి కొత్త అట్రాక్షన్గా దీన్ని వారికి అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, దాదాపు 30 ఏళ్ళుగా విశాఖపట్నం వచ్చినటువంటి ప్రతి పర్యాటకుడికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను అందించేటువంటి కైలాసగిరి ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వచ్చాం. గడిచినటువంటి 2 ఏళ్ల క్రితం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభోత్సవాలు కూడా చేసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి 1 కోటి రూపాయలు, అలాగే కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి 3.5 కోట్ల రూపాయలు వెచ్చించి 4.5 కోట్ల రూపాయలతో ఈ మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా 3D ఆర్ట్ గ్యాలరీ కానీ, ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, అలాగే సిలికా స్టాచ్యూస్, అలాగే సోలార్ ఎగ్జిబిట్స్, స్పేస్ ఎగ్జిబిట్స్, ఇస్రో నుంచి వీటిని కూడా తీసుకొని వచ్చి పెట్టాలనేటువంటిది, సైన్స్ వర్కింగ్ మోడల్స్ కూడా కొన్ని ప్రాక్టికల్గా ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలకి అట్రాక్టివ్గా ఉండేటువంటి విధంగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియంని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వస్తున్నటువంటి కొత్త జనరేషన్స్కి లేదా ఫ్యూచర్ ఏ రకంగా ఉండబోతుంది, ఫ్యూచర్ టెక్నాలజీస్ ఏ రకంగా ఉండబోతా ఉన్నాయి, ఫ్యూచర్ టెక్నాలజీస్కి ముందుగానే పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేటువంటి దానికి వారికి మరింతగా ప్రాక్టికల్గా దాన్ని ఫీల్ అయితే ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా ఇటువంటి మ్యూజియంస్ ఉపయోగపడతాయని చెప్పి కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. రానటువంటి కాలంలో త్వరితగతిన ఇప్పటికే కన్సల్టెంట్ కానీ లేదా కాంట్రాక్టర్స్ కానీ అందరూ కూడా ఆన్ బోర్డు ఉన్నారు. త్వరలోనే పనులు కూడా ఈరోజు శంకుస్థాపన తర్వాత పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఫ్యూచర్లో కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీస్ని, మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి, అంటే ఎగ్జిస్టింగ్ ఇందాక మీకు చెప్పినటువంటి కొన్ని అంశాలతో పాటు రానటువంటి కాలంలో ఏదైనా ఫ్యూచర్ జనరేషన్స్లో కానీ, ఫ్యూచర్ టెక్నాలజీస్లో కానీ ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు మార్చుకునేటువంటి విధంగా కూడా దీన్ని మ్యూజియంని తయారు చేసేటువంటి దానికి ప్రణాళికలు రూపొందించడం జరిగింది. కొన్ని కొత్తగా యాడ్ ఆన్స్ చేయడం కానీ, లేదా ఉన్నటువంటి వాటిని మరింత మోడర్నైజ్ చేసేటువంటి దానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అనేటువంటిది. వస్తున్నటువంటి ఎక్కువగా విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ అత్యంత పర్యాటకంగా ముందున్నటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం అంటే మీ అందరూ తెలుసు, ఛత్తీస్గఢ్ నుంచి కానీ లేదా ఒరిస్సా నుంచి కానీ, వెస్ట్ బెంగాల్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది టూరిస్ట్ వస్తున్నటువంటి ఫుట్ఫాల్ ఉన్నటువంటి సిటీ విశాఖపట్నం. సో ఇటువంటి సిటీకి ఇంకా రానటువంటి కాలంలో మరిన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడెక్ కూడా మనం ఆల్రెడీ కాల్ఫర్ చేసాం. మన ఎంజిఎం ఏదైతే ఉడా పార్క్ దగ్గర ఉన్నటువంటి దగ్గర కూడా ఒక సీడెక్ ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా
ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉంది. ఈరోజు దీనికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా రానటువంటి కాలంలో మరిన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్, ఇప్పటికే మొన్న జరిగినటువంటి G20 సదస్సు సందర్భంగా ఆల్మోస్ట్ 5 to 6 బీచెస్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. కొత్తగా వ్యూ పాయింట్స్ని బీచ్ రోడ్కి ఆనుకొని ఉన్నటువంటి అనేక వ్యూ పాయింట్స్ కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. టూరిస్ట్ అట్రాక్షన్స్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి, మరింత వస్తున్నటువంటి టూరిస్ట్కి కొత్త అట్రాక్షన్స్ని ఇవ్వాలి, అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నం. ఇది కేవలం టూరిస్ట్ అట్రాక్షన్తో పాటు యూత్కి, ముఖ్యంగా చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా ఇది మోడర్న్ టెక్నాలజీస్ని పరిచయం చేసేటువంటి విధంగా ప్రాక్టికల్గా వాళ్ళు ఫీల్ అయ్యేటువంటి దానికి డెఫినెట్గా ఈ మ్యూజియం ఉపయోగపడుతుందని చెప్పి బలంగా నమ్ముతూ త్వరితగతిన ఇది ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. బయట